నిజాయితీ. అది ఒక చిన్న గ్రామం. అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఒక ఇంజనీర్ వచ్చి తన పని పూర్తి చేసుకుని రాత్రి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంజనీర్ తన బ్యాగు నుండి 2 కొవ్వొత్తులు తీసి లెక్కలు రాసుకున్నాడు. తర్వాత ఆ కొవ్వొత్తులు ఆర్పి మరో 2 కొవ్వొత్తులు బ్యాగు నుండి తీసి వెలిగించి పుస్తకం చదవసాగాడు. అది గమనించిన గ్రామ పెద్ద, అయ్యా, ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులో ఆ పుస్తకం కూడా చదవచ్చు కదా, దాన్ని ఆర్పి వేరే ఎందుకు వెలిగించారు అని అడిగాడు. అందుకు ఆ ఇంజనీరు, మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి. దాని వెలుగులో ప్రభుత్వం పనులు చేశాను. ఇప్పుడు నా ఆనందం కొరకు సొంత కొవ్వొత్తులు వెలిగించి చదువుకుంటున్నాను అన్నాడు. ప్రభుత్వం సొమ్ము కాజేయాలని చూసేవారు ఎక్కువ ఉంటారు, కానీ ఇతనెంత నిజాయితీగా ఉన్నాడు అని తదేకంగా అతని వెంకే చూస్తూ ఉండిపోయాడు గ్రామ పెద్ద. ఇంతకీ ఆయన ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన గురించి మీరు తెలుసుకొని మీ పిల్లలకు కూడా తెలియజేయండి. ఆ ఇంజనీర్ వల్ల మన భారతదేశానికి ఎంత గొప్ప పేరు వచ్చిందన్నది కూడా తెలుస్తుంది.